దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడు. యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలో నీకంటూ ఒక ఉద్దేశం ఉంది. దేవుడు సంసోనికి ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. ఏంటి? విమోచించడం మొదలు పెట్టాలి. దేవుడు నీకు కూడా ఇచ్చాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? వెన్ విల్ యు నో ద పర్పస్ ఫర్ విచ్ యు ఆర్ మేడ్. దేవుడు నిన్నెందుకు సృష్టించాడు నీకు ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యు స్పెండ్ టైమ్ విత్ గాడ్. ఓరియంటేషన్ జరగాలి దేవుడితో. దేవుడు మన యొక్క CEO, మనల్ని తయారు చేసిన వాడు, మన కంపెనీ వాడు. ఆయన అడగాలి, దేవా నన్నేం చేయమంటావు ప్రభా, నన్నెందుకు తయారు చేసావు ప్రభా అని అడగాలి. అలా అడుగుతామా? అడగం. మీలో చాలా మంది సింగర్స్, మీలో చాలా మంది మ్యూజిషియన్స్, మీలో చాలా మంది స్టేజ్ మీద పర్ఫామ్ చేసేవాళ్ళు. మీరు చాలా సార్లు చేసే పని ఏంటో తెలుసా? స్టేజ్ మీద పర్ఫామ్ చేసి అయిపోయిన తర్వాత ప్రసంగం చేస్తున్నప్పుడు పక్కకెళ్ళి మందు కొడతారు, పక్కకెళ్ళి దమ్ము కొడతారు, పక్కకెళ్ళి రిలాక్స్ అయిపోతారు, పక్కకెళ్ళి మీ పని అయిపోయింది అనుకునే దరిద్రపు ఎత్తవల మీరు. ఐ నో దాట్. మీ సుత్తి టాలెంట్ ఎవడకు కావాలి? మీ సుత్తి టాలెంట్ ఎవడకు కావాలి? దేవుడు గాడిద చేత పాట పాడించగలడు, దేవుడు కుక్క చేత నాట్యం చేయించగలడు, కానీ పవిత్ర జీవితం నువ్వు ఒక్కడివే జీవించగలవు. ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్ కెన్ లివ్ అ హోలీ లైఫ్. అండ్ ఇఫ్ యు లూజ్ దట్ ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్, ఆ ప్రత్యేకమైనటువంటి పవిత్రత అనే దాన్ని నువ్వు కోల్పోతే నీకు మీ ఇంట్లో ఉన్న కుక్కకి తేడా లేదా? యు డోంట్ హ్యావ్ ఎ డిఫరెన్స్. తల లేదు, నీకు టాలెంట్ ఉంది. ఎందుకు టాలెంట్ ఉంది? తల లేకపోతే బెన్ లాడానికి బుర్ర లేదా? అమోఘమైన బుర్ర ఉంది. అమోఘమైన బుర్ర అంటే అమెరికా లాంటి శక్తివంతమైన దేశాన్ని ఒక్కడే అడవిలో ఉండి వణికిచ్చాడు ఆయన. ఒక్కడే అడవిలో ఉండి వణికిచ్చాడు. అంత శక్తివంతుడు ఆయన. కానీ ఆయనకి లేనిదేంటో తెలుసా? బుర్ర. హీ డజంట్ హ్యావ్ ఎ బ్రెయిన్. బ్రెయిన్ లేనివాడిలాగా వ్యవహరించొద్దు, బ్రెయిన్ లేనివాడిలాగా ప్రవర్తించొద్దు. వెయిట్ ఫర్ గాడ్ టు స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడాలని ఆశతో ఎదురు చూస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడితే నీ బతుకు ఎందుకుందో అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం బాగుపడేది ఎలాగో అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితంలో ఎక్కడ పతనం అవుతుందో అర్థమవుతుంది.